పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన కూటమి అనుకున్నట్టుగానే గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. మేయర్ అభ్యర్థిగా ఫ్లోర్ లీడర్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక రేపు జీవీఎంసీ కార్పొరేషన్ కౌన్సిల్లో మేయర్ను ఎన్నుకోనున్నారు. టీడీపీ జీవీఎంసీ మేయర్ అభ్యర్థి ఖరారయ్యారు. పీలా శ్రీనివాసరావును మేయర్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఆయనకు సీనియర్ నేత గండి బాబ్జీ బీఫామ్ అందజేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మేయర్ను ఎన్నుకోనున్నారు. దీంతో మేయర్ హరివెంకట కుమారికి పదవి గండం ఏర్పడింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దించేయాలని భావించినప్పటికీ మున్సిపల్ చట్టం అడ్డొచ్చింది. మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 4 ఏళ్ల వరకు మేయర్ను తప్పించే అవకాశం లేదు. దీంతో ఆ సమయం వరకు వేచి చూసిన కూటమి మేయర్పై అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చింది. 56 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలోకి చేరిపోవడం, మెజార్టీ సభ్యులు ఆమెపై అవిశ్వాస నోటీసులు ఇవ్వడం, ఈ నెల 19న ఓటింగ్ జరగడం, అవిశ్వాసం నెగ్గడం చకచకా జరిగిపోయాయి. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ను ఎన్నుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ప్రకటించారు.